హాయ్ హలో వెల్కమ్ టు సినీ సిగార్స్. హియర్ ఇస్ అవర్ రివ్యూ ఆన్ కన్నప్ప మూవీ. మంచు ఫ్యామిలీ కన్నప్ప మూవీ అనౌన్స్ చేసిన రోజు నుంచి కూడా ట్రోల్స్ వస్తూనే ఉన్నాయి. అయితే ఆ సినిమాలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో సహా అక్షయ్ కుమార్, మోహన్ లాల్ లాంటి బడా స్టార్స్ కూడా ఉండడంతో కాస్త అంచనాలు ఏర్పడ్డాయి. ముఖ్యంగా ప్రభాస్ కోసమే సినిమాకు వెళ్లే వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి సినిమా ఈ రోజు థియేటర్స్ లోకి వచ్చేసింది. మరి మంచు విష్ణుని ఆ శివయ్య కాపాడా? ఆయనకు హిట్ వచ్చిందా? ప్రభాస్ అభిమానులకు ఈ సినిమా ఏమాత్రం కిక్కిచ్చిందో రివ్యూలకు వెళ్ళి తెలుసుకుందాం. సో ముందుగా కథ ఏంటంటే, తిన్నడు అంటే మంచు విష్ణు చిన్నప్పటి నుంచి కూడా దేవుడిని నమ్మడు. కానీ తండ్రి నాదనాథుడు మాటను కూడా తప్పడు. అలాగే వాళ్ళ గూడెంకి ఏ కష్టం వచ్చినా కూడా ముందుంటాడు. ఈ క్రమంలోనే మరో గూడెంకు చెందిన యువరాణి నెమలితో ప్రేమలో పడతాడు. ఆమెను పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళ గూడాన్ని వీడాల్సి వస్తుంది. అయితే ఓసారి కాలముకుడు వాయులింగాన్ని సాధించుకునే టైంలో తిన్నడితో యుద్ధం చేస్తాడు. ఆ యుద్ధం టైంలోనే తిన్నడి తండ్రి నాదనాథుడు చనిపోతాడు. ఆ పగతో కాలముకుడిని తిన్నడు చంపేస్తాడు. ఆ తర్వాత ప్రశాంతంగా ఉన్న తిన్నడు జీవితంలోకి రుద్ర అంటే ప్రభాస్ ఎందుకు వచ్చాడు, శివరాత్రి రోజు ఏం జరిగింది, వాయులింగం గొప్పతనం ఏమిటి, మహాదేవ శాస్త్రి పాత్ర ఏంటి, కిరాతకు కన్నప్ప గత జన్మకు ఉన్న సంబంధం ఏమిటి, మొత్తానికి తిన్నడు పరమశివ భక్తుడుగా ఎలా మారాడు అనేది సినిమా స్టోరీ. ఇక సినిమా ఎలా ఉందంటే, కన్నప్ప అంటే మనకి కృష్ణరాజు తీసిన భక్త కన్నప్ప సినిమానే గుర్తొస్తుంది అందరికీ కూడా. కన్నప్ప సినిమా అంటే శివలింగానికి కన్నప్ప కళ్ళు ఇవ్వడమే. కృష్ణరాజు భక్త కన్నప్పలో కూడా అది చూపించాడు. కానీ ఇక్కడ భక్త కన్నప్ప జీవితం అలాగే అతని గత జన్మ అనేవి ప్రేక్షకులకు చూపించారు. దాన్ని ప్రేక్షకులు మెచ్చేలా తెర మీదకు తీసుకొచ్చారా అంటే సగం మార్కులే వేసేలా తీసుకొచ్చారని చెప్పొచ్చు. ముఖ్యంగా తిన్నడు కన్నప్పగా మారక ముందు ఎలా ఉన్నాడో అనేది హైలైట్ చేస్తూ చూపించారని అనుకున్నారు. కానీ అదే సినిమాకు పెద్ద మైనస్ అయింది. తిన్నడు గురించి చూపించిన ఎపిసోడ్ మొత్తం కూడా బోరింగ్ కంటెంట్ లాగే ఉంటుంది. కాలముకుడితో చేసే భారీ యుద్ధం కూడా ఆడియన్స్ అసలు ఎక్కదు. యుద్ధం తర్వాత రుద్ర పాత్ర అంటే ప్రభాస్ ఎంట్రీ వస్తుంది. ఆ పాత్రే సినిమాకు జీవం పోసిందని చెప్పొచ్చు. దీని తర్వాత వచ్చే ప్రతి సీన్ కు కూడా ఆడియన్స్ ఫిదా అయిపోతారు. ప్రభాస్ క్యారెక్టర్ లెంత్ దాదాపు 20 మినిట్స్ వరకు ఉంటుంది. ఆ 20 మినిట్స్ కన్నార్పకుండా చూస్తారు. ఆ తర్వాత క్లైమాక్స్ లో 20 మినిట్స్ కూడా శివభక్తులకి పూనకాలు తెప్పిస్తుంది. ఇక పర్ఫార్మెన్సెస్ గురించి మాట్లాడితే పైన చెప్పినట్లే సెకండ్ హాఫ్ లో విష్ణు బాగా చేశాడు. ఫస్ట్ హాఫ్ లో విష్ణు చేసిన యాక్టింగ్ ట్రోలింగ్ కంటెంట్ లా ఉందనే కామెంట్స్ డెఫినెట్ గా వస్తాయి, గుర్తుపెట్టుకోండి. ప్రభాస్ గురించి కొత్తగా ఏం చెప్పేది లేదు. ఇంకా ఆయన పాత్రే సినిమాకు జీవం పోసింది. ఆయన పాత్రే సినిమాను నిలబెట్టింది ఒక విధంగా. మధ్యలో ప్రభాస్ నుంచి కొన్ని కామెడీ డైలాగ్స్ కూడా వస్తాయి. అవి కూడా హిలేరియస్ గా వర్కౌట్ అయ్యాయి. శివుడిగా అక్షయ్ కుమార్ బాగా చేశాడు. కానీ డబ్బింగ్ కాస్త చూసుకుని ఉంటే బాగుండేది. ఎందుకంటే లిప్ సింక్ సరిగ్గా లేదనమాట. ఇక మోహన్ లాల్ క్యారెక్టర్ జస్ట్ 5 మినిట్స్ మాత్రమే ఉంటుంది. ఉన్నంతలో బాగా చేశారు. హీరోయిన్ ప్రీతి ముకుందానికి కావాల్సిన దానికంటే ఎక్కువ అందాల ఆరబోత చేసింది అనిపిస్తుంది. ముఖ్యంగా హీరోయిన్ తో ఉన్న 2 సాంగ్స్ లో మరీ ఎక్కువ. ఇక ప్రొడక్షన్ వాల్యూస్ గురించి మాట్లాడితే అసలు న్యూజిలాండ్ లో షూట్ చేయడం వల్ల రియాలిటీ మిస్ అయిందనే ఫీల్ ఖచ్చితంగా వస్తుంది. ఇది టీజర్ ట్రైలర్ చూసినప్పుడే మనకు ఆ ఫీలింగ్ కలుగుతుంది. అంత గ్రీనరీ ఉంటది. అసలు ఏ సినిమాటిక్ ఫీల్ ఉండదు. అసలు విఎఫ్ఎక్స్ వర్క్ లో 0 మార్కులు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. శివుడు సాంగ్స్ కాబట్టి మ్యూజిక్ కి బాగా కలిసి వచ్చింది. ఓవరాల్ గా చెప్పాలంటే ఫస్ట్ హాఫ్ చాలా చాలా దారుణంగా ఉంటది. సెకండ్ హాఫ్ లో ప్రభాస్ క్యారెక్టర్ దగ్గర నుంచి క్లైమాక్స్ వరకు ప్రభాసే నిలబెట్టాడు సినిమాను ఒక విధంగా చెప్పాలంటే. మీరు ప్రభాస్ ఎంట్రీ వచ్చేదాకా పేషెంట్ గా మీరు ఆ కంటెంట్ ని భరించగలిగితే యూ విల్ ఎంజాయ్, లేదంటే లేదు.